గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుత సీజన్లో మొదటిసారిగా ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 14.20 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండగా 12 లక్షలకు పైగా క్యూసెక్ల వరద దిగువకు ప్రవహిస్తోంది. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను వరద ముంచెత్తుతోంది. ఆలుమూరు, ముమ్మిడివరం, కె గంగవరం, పి గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ వరదలో మునిగిపోవడంతో పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులోని గ్రామాలను వరద వీడడం లేదు. ఇక కోనసీమ జిల్లాలో లంక గ్రామాల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్బాబు అందిస్తారు. గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. గత 2 రోజులుగా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి మామిడికుదురు మండలం అప్పన్నపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఇది కాజ్వే అంతా కూడా నీట మునిగింది. ప్రస్తుతం అప్పన్నపల్లి గ్రామస్తులకు బయటికి రావడానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి కాజ్వే పూర్తిగా వరద నీటిలో మునగడం వల్ల ఇక్కడ వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి. ప్రజలు ప్రస్తుతం గ్రామంలోనే ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. గత 2 రోజులుగా కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల మొత్తం ఈ అప్పనపల్లి గ్రామం వరద నీటిలో చిక్కుకుంది. లంక గ్రామం అంతా కూడా మొత్తం వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి అయితే నెలకొంది. మనకి ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. దీనికి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. కొబ్బరి తోటకి సంబంధించి ఇక్కడ ఉద్యాన పంటలు కూడా నీట మునిగాయి. ఇప్పటికే రైతులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇబ్బంది లేకుండా చూడమంది. ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి వరద ఎలా ఉంది? సాధారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువ లంక గ్రామాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా వరద వచ్చి పలకరించి వెళుతుంది. ఇక్కడ శరామామూలు వరద అంటే మరదలని కూడా అర్థం ఉంది. అలాగే ఈ వరదనే మరదలు కోనసీమకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో, జూలై నెలలో పలకరించి వెళ్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ వరద అనేది వచ్చింది. దీన్ని ముందుగానే కూటమి ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని అప్రమత్తమై లంక గ్రామాల్లో ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాల్లో పెట్టి ఈ 3 రోజులుగా ఇక్కడ ఉన్న మరబోట్లు కానీ చిన్న చిన్న బోట్లు కానీ అరేంజ్ చేసి వాళ్ళకి వాటరు, ఫుడ్డు ఇటువంటివన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమయ్యి 24 గంటలు కూడా వాళ్ళు ఇక్కడ తిష్ట వేసి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇది అప్పనపల్లి అనే గ్రామం. దీన్ని మనం ఇప్పుడు ఉన్నది ఇది కాజ్వే. ఇది ఎప్పుడో చాలా ప్రభుత్వాలు మారినాయి. ఈ కాజ్వే నిర్మాణం అనేది జరగలేదు. ఈ నియోజకవర్గంలో దాదాపు 3-4 కాజ్వేలు కట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దీని మీద శాసనసభ్యులు సత్యనారాయణ గారు దృష్టి పెట్టారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని, ఈ రాబోయే పుష్కరాలు నిధులతో పాటు ఈ నిధులు కూడా వస్తాయని నేను భావిస్తున్నాను. దీని మీద ప్రత్యేకంగా పుష్కరాల నిధిలో ఈ కాజ్వేల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, మాజీ సర్పంచ్ గారు, తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు వీళ్ళందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ అప్పనపల్లి గ్రామం కానీ, దీన్ని అనుకున్నటువంటి దొడ్డవరం, పెదపట్లంక గ్రామాలు కానీ ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వచ్చే వరదలకి గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ 3 గ్రామాల మీద సుమారు 20,000 మంది ప్రజానీకం ఉన్నారు. దానికి తోడు అప్పనపల్లి గ్రామంలో శ్రీ స్వామివారి, బాలబాలి స్వామివారి దేవస్థానం ఉండడం వల్ల నిత్యం వేలాది మంది భక్తులు రావడం, ఈ అందరికీ కూడా ఈ 3 గ్రామాలకు కూడా ప్రధానమైన రహదారి ఈ కాజ్వే కావడం వలన ఈ కాజ్వే జల దిగ్బంధంలో ఉన్నప్పుడు ఈ 3 గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కాజ్వే నిర్మాణాన్ని తొందరగా చేపట్టాలని చెప్పేసి
మన మీడియా ద్వారా కోరుతున్నాను. గ్రామం జల దిగ్బంధంలోనే చిక్కుకుంది, పంటలు కూడా నీట మునిగాయి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ గ్రామాల పరిస్థితిని తీసుకెళ్లాము. కాజువేల నిర్మాణానికి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్టు కూడా స్థానిక టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇది గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడంతో అప్పన్నపల్లి కాజువే నీట మునగడంతో గ్రామస్తులు బయటికి రాలేని పరిస్థితి, జల దిగ్బంధంలోనే చిక్కుకున్న పరిస్థితి. విడిజనలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అప్పన్నపల్లి గ్రామం.